సుజాత గారు, మీకు అసలు అడిగే అర్హతే లేదన్నది ఆవిడ కామెంట్. ఒకటండి, జనసేనకి, జనసేన అధికార ప్రతినిధికి, ఇంకోటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే అసలు చాలా కోతలు కోసేస్తారనమాట. వీళ్ళ కోతలు మాత్రం సముద్రాలు దాటిపోతాయి, కానీ వీళ్ళ చేతలు మాత్రం కనీసం ఇంటి ముందున్న మురికాలవ కూడా దాటవు వీళ్ళ చేతలు. సో ఈ రకంగా ఏదైతే ఆడపిల్లల మీద దాడులు జరిగితే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసుని నేను ఖచ్చితంగా ఛేదిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుటి వరకు దాని మీద ఒక స్టెప్ తీసుకున్నారా? ఒక మాట ఒక నాయకుడు చెప్పాడంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటది, అది చేసి చూపించాలి. మాటలు మాట్లాడటం కాదు, చేతల్లో చూపించాలి. నీకు అధికారం ఇచ్చింది చేతలు చేయమని. నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నన్ను గాని ఎమ్మెల్యే చేస్తుంటే నేను చిటికల మీద ఆపేవాడిని ప్రగల్భాలు పడికినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సుగాలి ప్రీతి కేసు నేను ఛేదిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేశారా? చేయలేదు. ఆ పని చెయ్యకపోగా ఈ రోజు 33 అత్యాచారాలు 45 రోజుల్లో జరిగితే దాదాపుగా మీరు ఏ రోజు కూడా బయటకు వచ్చి ఈ రోజు 8వ తరగతి చదువుతున్నటువంటి పాప, 13-12 సంవత్సరాల పాప, ఆ పాపని ఇంతవరకు పట్టుకోలేదు. 10 రోజులు అయిపోయిందండి. మంచుపర్తి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఒక బాలికని ఇంతవరకు అదృశ్యం అయితే 10 రోజులైంది, ఇంతవరకు పట్టుకోలేదు. ఎవరు కూడా గవర్నమెంట్ తరఫున దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. విజయవాడలో ఎవరైతే ప్రేమోన్మాది తండ్రిని, ఆ బాలిక తండ్రిని హత్య చేస్తే అతను టీడీపీ లీడర్ అని అతన్ని కూడా వెనుకేసుకొచ్చారు. ఈ రకంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి సంఘటన ఉంది. మరి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి స్పందించలేరు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ నేను కాపాడుతాను అని ఓట్లు అడిగినటువంటి వ్యక్తి ఈ రోజు దానికి అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ ఎక్కడ ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఉందని జనసేన నాయకులు ఆశిస్తున్నట్లుంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతుంది. వాళ్ళు చేసినటువంటి రీఫార్మ్స్ ఏంటి? వాళ్ళు వాలంటీర్ కి 10,000 ఇస్తామని వాలంటీర్లను ఎందుకు తీసుకోలేదండి చెప్పండి? ఉగాది రోజు నేను ప్రామిస్ చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదా? పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పలేదా? మరి ఇంతవరకు వాలంటీర్లను తీసుకున్నారా? అది ఎందుకు సమాధానం చెప్పరు? అది చెప్పకపోగా ఈ రోజు మరి ఏదైతే డిఎస్సికి అది దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పరు. మరి దేనికి సమాధానం చెప్తారు ఆయన? కేవలం లారీలెక్కి ఊగిపోతూ మాట్లాడటం తప్పితే పరిపాలన ఓట్లేసి గెలిపించినందుకు నువ్వు మహిళలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నావు? ఈ రోజు ఆడపిల్లలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, 9 నెలలు 8 నెలల పాప మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళని 24 hours లో కోర్టులో ప్రజెంట్ చేసినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ కనిపించట్లేదే? మరి హలో మాట్లాడండి, వినిపిస్తుంది. ఎస్. సో ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. వీళ్ళకి అధికారం కావాలి, ఈ అధికారంలో సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు తీసుకొచ్చారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? అప్పు తీసుకురావడమా? బొచ్చబట్టుకొని అడుక్కోవడాన్ని సంపద సృష్టించడం అంటారా? చంద్రబాబు నాయుడు నెరవేర్చలేరు. కాదండి, వచ్చి 45 రోజులే కదా ఏంది? సంపద సృష్టిస్తుంది లేదో ఒక 6 నెలల టైం ఇవ్వండి, లేదా 1 year టైం ఇవ్వండి. డే 1 నుంచి రాదు. ఓకే, మీరు ఎంత సృష్టించారు సుజాత గారు అంటే ఏం చెప్తారు? ఓకే సుజాత గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, సరే, వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉంది, ప్రజల నాడిగా మీరు మాట్లాడండి, చెయ్యండి. మీరు పాలించిన 5 సంవత్సరాలు ఎంత సంపద సృష్టించారు అంటే? మేము అసలు సంపద సృష్టిస్తామని మేము చెప్పలేదండి. సృష్టించాలి కదండి. అధికారం కాదండి, అధికారం అంటే సృష్టించాలి కదా. చెప్పలేదు. అది కాదండి, అధికారం అంటే సృష్టించాలా? మరి లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు సంపద సృష్టిస్తామని చెప్పలేదు సార్. ఉన్న సంపదను దోచుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత 2 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి దాటదు. ఆయనున్నా ఈయనున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా బడ్జెట్ లోనే మనకి అలొకేట్ చేయబడిన బడ్జెట్ లోనే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన చెయ్యాలి. సో అది సాధ్యపడదు అని చెప్పినప్పుడు ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన పట్టానని ప్రగల్భాలు పలికేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు? వాలంటీర్లకు ఇవ్వట్లేదు కదా 10,000 వాలంటీర్లకు ఇవ్వట్లేదు, అలాగే డిఎస్సికి ఇవ్వట్లేదు, అలాగే మీకు జిపిఎస్ రద్దు చేస్తారు. సరే ఇప్పుడు మీరు ఏం సుజాత గారు ఏంటి జనాల్లోకి వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తామండి. ఓకే 45 రోజులకే వాళ్ళు చేతులు ఎత్తేసారు కూటమి. ఈ రోజు ఓకే అసెంబ్లీకి వెళ్తున్నారా? అసెంబ్లీకి వెళ్తున్నారా? చేతులు ఎత్తేసారు. సుజాత గారు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఓకే సుజాత గారు అసెంబ్లీ సెషన్ కి వెళ్తున్నారా? డెఫినెట్ గా వెళ్తామండి. ఓకే ఓకే డెఫినెట్ గా అనుష ప్లీజ్ చెప్పేస్తాము. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు. అన్ని కూడా బడ్జెట్ కనీసం సిగ్గుపడాలి. ఓటాన్ అకౌంట్ పెడుతున్నారు వీళ్ళు. ఓకే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ బడ్జెట్ పెడతారు. ఓకే వీళ్ళు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు. సరే ఓకే దాని మీద కూడా ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి 2 బడ్జెట్ కాదండి, డబ్బులు ఎటుపోతున్నాయి? 2 బడ్జెట్ వినండి అసలు ఏమీ లేవంటే ఎటు పోవాలి? ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందండి, ఇంకెక్కడికి పోతాయి డబ్బులు?